ఇద్దరికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటాను. ఇద్దరు కూడా మంచి వ్యక్తులు. వాళ్ళ వ్యక్తిగతంగా నేనే వాళ్ళ జోలిపోను. విషయం ఏంటంటే ఇక్కడ సినిమా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు డబ్బులు ఇచ్చారు, సంతోషం. చంద్రబాబు నాయుడు గారి పిలుపుని బ్రహ్మాండంగా స్పందించారు, ఇంకా సంతోషం. ఎందుకంటే అవినాభావ సంబంధం అలాంటిది. తెలుగుదేశం పార్టీకి ఆ సినిమా వాళ్ళకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం అలాంటిది. ఎందుకంటే ఇది చరిత్ర చెప్తున్నటువంటి నిజం, ఇప్పుడేం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరమేం లేదు. గతంలో వివేక్ బాబు గారు చాలా చక్కగా చెప్పారు, 45 కోట్లు ఖర్చు పెట్టామని. దాంట్లో ఏం అసత్యం లేదు. కానీ ఒక అసత్యం ఉంది, ఏంటంటే ముఖ్యమంత్రి సహాయానికి ఇచ్చామనేది పచ్చి అబద్ధం. ఒక్క రూపాయి కూడా త్రూ గవర్నమెంట్ జరగలేదు. వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ రూపంలో వాళ్ళు పేమెంట్స్ ఇచ్చుకున్నారు. ముఖ్యమంత్రి ద్వారా ఒక్క రూపాయి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి అటు చంద్రబాబు నాయుడు కానీ, ఇటు సినిమా వాళ్ళు కానీ, ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎవరో ఒకళ్ళారా ప్రభాస్ ఇలాంటి వాళ్ళు ఇచ్చారు, చిరంజీవి గారు ఇచ్చారు మళ్ళా. అంతేగాని ఇంకెవరు కూడా కరోనా సమయంలో కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. వీళ్ళందరూ ప్రధానమంత్రి సహాయ నిధికి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ రోజు కూడా కరోనాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించిన సందర్భం కానీ, సూచన చేసినటువంటి సందర్భం కానీ భూతద్దం పెట్టి ఎత్తికినా దొరకదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో ఉంది, ప్రధానమంత్రికి లేఖలు రాస్తాడు ఆయన. ప్రధానమంత్రి మీరు మంచి చర్యలు తీసుకుని, మీరు బాగా చప్పట్లు కొట్టించారు, మీరు బాగా దీపాలు వెలిగించారు, ఇలా చేశాడు తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి చరిత్ర ఏమన్నా ఉంటే చూపేయండి. లేదు. అది ఒక్కొక్కరు నైజం అదండి. రామోజీరావు ఉన్నాడు, చనిపోయిన వాళ్ళ గురించి మనం అనకూడదు. ఈనాడు గ్రూప్ సంస్థల వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనేమో వాళ్ళు సొంతగా ఏర్పాట్లు చేస్తారు, సొంతగా కలెక్షన్ చేసి వాళ్ళు విడిగా వాళ్ళేదో ఏర్పాట్లు చేసేసి వాళ్ళు బిల్డింగ్స్ నిర్మించి ప్రజలకు అందిస్తారు. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ప్రభుత్వంతో ఇన్వాల్వ్ అయిపోతారు, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారు. అవి ఎవరి నమ్మకాలు వాళ్ళు, ఎవరి విశ్వాసాలు వాళ్ళు. ఇక సోదరులు ఇద్దరు కూడా మ్యాన్ మేడ్ ఫ్లడ్, అజ్ఞానంతో మాట్లాడారు, మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని చెప్పేసి అన్నారు. అజ్ఞానంతో మాట్లాడాలి, ఆయన జ్ఞానంతో మాట్లాడారు. ఏంటంటే మ్యాన్ మేడ్ ఫ్లడ్ అంటే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి గండ్లు పొడిచారని కాదు. అక్కడ 20 రోజుల నుంచి అన్ని ఛానళ్లలో కూడా పైన పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి అనేటటువంటి విషయం సమాచారం ఉన్నప్పటికీ జలవనరుల శాఖ ఏం చేస్తుంది, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు? మనకి గోదావరి డెల్టాకి బ్రహ్మనాయుడు గారు గోదావరి నదికి 32 లక్షల క్యూసెక్కుల నీటిని క్యారీ చేసేటటువంటి సామర్థ్యం ఆ కట్టలకు ఉంది. కానీ ఇక్కడ మన కృష్ణా బ్యారేజ్కి పైన ఉన్నటువంటి బ్రిడ్జిలు ఎక్కువ, మనకి ఆనకట్టలు ఎక్కువ, ఆల్మట్టి, తర్వాత శ్రీశైలము, పులిచింతల ఇట్లా ఉండే ఇవన్నీ దాటి ఇక్కడికి వచ్చేసరికి పెద్ద నీరు ఉండవాలి అనేది ఒక అభిప్రాయం. కానీ 300 మిల్లీమీటర్ల వర్షం కురిసేసరికి ఆ వర్షానికి అప్పటికే మైదానంలో ఉన్నటువంటి నీరుంది, ఆ నీరు వచ్చేసి సముద్రం ఇది నదిలో కలిసేటటువంటి పరిస్థితి లేకుండా నది అప్పటికే పొరులుతా ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు చేసినటువంటి మ్యాన్ మేడ్ మిస్టేక్ ఏంటంటే దాని కెపాసిటీ వచ్చేసి 9 లక్షల క్యూసెక్కులు మాత్రమే. అక్కడ నిల్వ సామర్థ్యం వచ్చేసి 9 లక్షల క్యూసెక్కులు మాత్రమే. 9,52,000 క్యూసెక్కులు వచ్చినందుకే 2005లో ఏది సింగనగర్ ప్రాంతం మునిగిపోతే అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈయన అంటున్నారు
అదేంటో వెలగలేరు దగ్గర ఆ లాకులేంటో ఏంటో తెలియదని విజయ్ గారు. అవును, అన్ని తెలుసు మాకు. అవి కట్టించిందే మేము. ఓకే. రాజశేఖర రెడ్డి గారు అది కట్టించింది. ఆ యొక్క దాన్ని ఎందుకు కట్టించారంటే 175 కిలోమీటర్లు బుడమేరు వెళ్ళింది. ఇది మైలవరంలో పుట్టి కొల్లేరు సరస్సులో కలుస్తుంది ఏలూరు దగ్గర. ఆ కలిసేటటువంటి ఈ దారిలో అనేక వంకలు ఇది ఉంటే నేరుగా వెళ్ళేటటువంటి వాటరు కృష్ణానదిలో కలిసేటటువంటి అవకాశం లేకుండా పోయింది. అది కొల్లేరు సరస్సు ఓవర్ ఫ్లడ్ వచ్చినప్పుడు అక్కడ వెలగలేరు దగ్గర ప్రాజెక్ట్ కట్టి అక్కడ 11 లాకులు కట్టి 2005లో రాజశేఖర రెడ్డి గారు చేసిన పని 11 లాకులు పెట్టి ఆ లాకుల ద్వారా ఇటు కిందకి దిగకుండా నీరు కృష్ణానదిలో కలిసే విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ మ్యాన్ మేడ్ అనే మిస్టేక్ ఏంటంటే ఆ నీరు కృష్ణానది దగ్గరికి వెళ్ళేసరికి ఎదురుదని మళ్ళీ వెనక్కి వచ్చింది. ఎందుకు వెనక్కి వచ్చింది? 11,85,000 క్యూసెక్కులు నీరు అక్కడ చేరేంత వరకు కూడా అధికారులు గుడ్డి గాడిదల పళ్ళు దొమ్ముతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారుల భజనలు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు భజనలు చేసుకుంటా ఉండబట్టే అక్కడ నీళ్లు వెనక్కదని తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళేం గేట్లు కావాలని ఎత్తలా, ఆ లాకులనే కావాలని ఎత్తలా. ఆ ఎంత వేగంగా నీళ్లు కృష్ణానది వైపుకి వెళ్ళినాయి అంతే వేగంగా వెనక్కి వచ్చినాయి. అప్పుడు ఏం చేయాలి అధికారులు? అదిగా సార్ ఇవన్నీ కాదు. 28వ తారీఖు సాయంత్రం 6:30 గంటలకు గండి పడిందండి కొండపల్లి దగ్గర. ఆ గండి పెడితే ఒక్క ప్రభుత్వ అధికారి గాని, ఈ ముఖ్యమంత్రి గాని, ఈ ఉప ముఖ్యమంత్రి గాని కనీస సమాచారం ఇచ్చారండి? ప్రజల దగ్గర కనీసం ఒక మైక్ అనౌన్స్మెంట్ అన్నా చేశారా? ఇంకా సిగ్గు సెరవు లేకుండా బాధ్యతలు ఏదేదో చెప్తా ఉన్నారు వీళ్ళు. ఏం మాట్లాడి ఎంత వైఫల్యం అంటే ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి, మా ఈనాడు సాక్షి వద్దు, ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి. ప్రభుత్వ వైఫల్యం ఆంధ్రజ్యోతి పేపర్ లో 52 మరణాలని రాస్తారు. అది నమ్ముతున్నారా మీరు? 16 మరణాలని రాస్తారు. 52 మరణాలే కాదు, ఇంకా ఎక్కువ మరణాలు ఉన్నాయి. శవాలు కొట్టుకొస్తున్నాయి. అవును, పూర్తిగా ఇంకా ఒక అంచనాకు రాలేదు ఎంత నష్టం జరిగింది. ఆ విషయాన్ని హైడ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునకలో ఉన్నటువంటి విషయాన్ని మాత్రం ఎక్కడ ప్రస్తావన చేయరు. మీరు ప్రస్తావన చేయకపోయినా సరే ప్యారలల్ గా కట్టినటువంటి మంతెన వారి ఆశ్రమం ఉందే, మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం, మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం మునిగిపోయింది. ఆల్రెడీ కనపడుతుంది. కింద ఫ్లోర్ వాళ్ళందరినీ పైకి పంపించేసి ఎవరిని కిందకి దిక్కుండా ఆయన దండాలు పెడతా ఉన్నాడు. ఆ విజువల్స్ కనపడుతున్నాయి. దానికి ఆనుకొని ఉన్నటువంటి ఇంటికి నీళ్లు రాకుండా ఉంటాయా? మీరు ఎంత దాచిపెట్టినా, ప్రజలు ఎంత డైవర్ట్ చేయాలని చూసినా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకుందాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆక్రమణలోకి గురైన అన్నారండి. రండి లెక్కలు తీయండి. 2014 నుంచి 19 వరకు బుడమేరుని పచ్చిగా పిచ్చిగా ఆక్రమించుకున్నారు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అతి దారుణంగా ఆక్రమించుకున్నారు. 14 నుంచి 19 వరకు సార్, 14 నుంచి 19 వరకు ఎంత భూములను ఆక్రమించుకున్నారంటే విషయం ఏంటంటే 2005లో రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క బుడమేరు వెడల్పు చేయాలి, బుడమేరు వెడల్పు చేయకపోతే విజయవాడ నగరవాసులకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ప్రజల కన్సర్న్ ఉన్న వ్యక్తులు వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వాళ్ళు, వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడేదానికి నేనేం పట్టించుకొని ప్రజలకు బాగా తెలుసు. ఆ కన్సర్న్ తోటి ఆ వెడల్పు చేసేటటువంటి భాగంలో నేను వ్యక్తిగతంగా నా భూమి పోయింది. బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, 4 ఎకరాల 95 సెంట్లు బుడమేరు ఒడ్డునున్నటువంటి భూమి పోయింది. ప్రభుత్వం నష్టపరిహారం రాజశేఖర రెడ్డి గారు కానీ జీవించి ఉన్నట్లయితే పేపర్లో నోటిఫికేషన్ కూడా వచ్చింది మాకు కాంపెన్సేషన్ అని. రాజశేఖర రెడ్డి గారు కానీ 2009, 2014 కానీ ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగి ఉన్నట్టే 10-11 సంవత్సరాల్లో మాకు అమౌంట్స్ వచ్చాయి. అంటే ఇప్పటికి రాలేదా?
ఈ రోజుకి రాలేదండి. అయ్యో. ఎంతమంది రైతులు అంటే ప్రభుత్వం ఏదైనా